నలుగురు ఉంటే కమ్ముకొచ్చి దుమ్ములేవ మందిలో ప్రధాన కారకులు వాళ్ళకి తర్ఫీదిచ్చిన కొరియోగ్రాఫర్స్. శ్రీ ఎస్ శంకరరావు గారిని డైస్ ఉత్తమ పౌరుల అవార్డు గ్రహీత అయిన కూడా మరి మంచి స్టేజ్ ఆర్టిస్టు, నంది అవార్డు కూడా తీసుకున్న ఉత్తమ నటుడినా. మరి ఈ సారు మరి ఎక్కడైనా నాతో పాటు ఆయన ఎప్పుడు ఉంటూ నాకు
నాకు ఆకర్షణలో నాకు సహాయపడుతుంటారు. మరి ఈయన మీరు కూడా మర్చిపోయింది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. సీనియర్స్ కూడా మరో స్కిట్ తో మన అందరి ముందుకి రావాలనుకుంటున్నారు. ఎవరెవరు? చెప్పు అర్థమైంది. ఎవరెవరు? ఈవేళ అదే మాకు ఆపరేషన్ కి డేట్ ఇచ్చారు కదా, ఈవేళ రమ్మంటారండి. సరేనండి, అయితే ఉంటాం. అలాగే ఏంటి బాబు ఈ హాస్పిటల్ ఎక్స్ట్రాలు ఎక్కువయ్యారా? గుడ్ మార్నింగ్. లేదండి, అంతా మనం మా గురువు గారు అంతా మీరే కదా, అంత ట్రైనింగ్ మీదా. ఆయన గుడ్ మార్నింగ్ ఎక్కువైపోయారండి. నీకు జీతాలు ఇచ్చే టైం కదా. అదే లేదండి, కష్టపడి పని చేస్తాం కదా, జీతాలు ఎందుకు ఇవ్వరు మీరు? మరి అపరాని సొల్లు. నేను లేనప్పుడు నా కుర్చీలో కూర్చోవడం, నా మీద సెటైల్ వేయడం, అయినా నీకు పని తక్కువ తమాష ఎక్కువరా. ఇప్పుడు మీరు లేనప్పుడు మీ సీట్ మందే కదండి, అయినా పని తక్కువ అంటారంటే నేను ఎక్కడ తక్కువ చేశాను? బయట మన పర్ఫార్మెన్స్ చూడలేదండి మీరు? చూశాను రా, అది నీ టాలెంటే. నీ టాలెంట్ ఎలా ఉందంటే శాసారం హాస్పిటల్ వదిలిగా శ్మశానాలకి దారండి రాయిచ్చావురా. అందువల్ల మనకు హాస్పిటల్కి ఎవరు రావట్లేదురా. అయినా కాంపౌండర్ ఈ రోజు మన కలెక్షన్ అవుతురా. మన కలెక్షన్ ఏమవుతుందండి? ఇప్పుడు పోయి ఏకలు పోయెట్టాను, అదే మిగిలినట్టు ఉంది మనకి. ఈ రోజు మన కలెక్షన్ ఎందుకో వీక్ గా ఉండేటట్టుగా ఉందరా. అదే అదే లేదండి, ఇప్పుడు ఒక పేషెంట్ ఫోన్ చేశాడు, దండలో తెచ్చేసుకోమని చెప్పాను. మనం ఆపరేషన్ చేస్తే ఎవడైనా సరే తెచ్చుకోవాల్సిందేరా. మరి మనది పెద్ద ఎంబీబీఎస్ కోర్స్ కదా మరి. అబ్బా నీ ఎటకారం బాగా ఎక్కువైపోయిందిరా. సర్లే కానీ పేషెంట్ ఎవడో వచ్చినట్టు ఏం కనబడలేదు. ఎవడైనా వచ్చాడో చూడరా వెళ్ళి. మీరేనే సార్లే తీసిరా వెళ్ళి. డాక్టర్ ఎక్కడ? నువ్వేనా డాక్టర్? అంటే చేయట్లో కనబడలేదు, లైటింగ్ వేసిన కనబడట్లేదు. మన గురించి అందరికీ తెలిసిపోతుందిరా. రారా బాబు కూర్చోరా బాబు. మనకి కనబడదు ఉంది కదండి. కాదురా అబ్బాయి, నీ ప్రాబ్లం ఏంటి? ఏంటంటే డాక్టర్ గారు, మీరు ఇచ్చిన మందులు అన్ని దొరికాయి కానీ ఈ చివరి మందు దొరకలేదు డాక్టర్ గారు. ఏది ముందు చూపించు. అది నాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు కదా. అరే ఈ ఏరియాలో ఎంబీబీఎస్ చేసిన ఏకైక డాక్టర్ డాక్టర్ సీడికి ఆ సెత్తుబాబుకి నా దగ్గర కోచింగ్ చూపించరా ఏముందో చూద్దాం. అడిగారు ఇది దొరికింది ఇదిగోండి డాక్టర్ గురించి, ఈ మందు గురించి సింహార్పాలెం, అగిడిపాలెం, సోమరూరు, రేబాక, చోడవరం అన్ని ఊర్లో తిరిగాను. చివరికి కొబ్బకులున్న చాక్లెట్ పెట్టే పురుగుల మంది షాప్ లో కూడా అడిగాను. కానీ ఎక్కడా దొరకలేదు డాక్టర్. చెప్పండి. ఇది దొరికేద్ది దొరికి చూడాలే. ఏదిరా ఏది దొరకలేదు? ఇదిగోండి డాక్టర్ గారు, ఈ చవారునున్న చూడది. ఎవరిని తస్సది అది నా సైన్ రా. ఏంటంటే డాక్టర్ గారు, నాకు 100 రూపాయలు ఒక్క. డాక్టర్ గారు మీరు ఏంటంటే పిక్చర్ గీత వేసినట్టు మీ సంతకం మీరును.
ఈడు పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు టైం మీద పోతాడు. మనకి టైమింగ్ ఫాలోయింగ్ ఉంటదండి. టైం దాటితే ఒక రూపాయి ఇచ్చాను తీసుకోను. చాలు చాలులే. నెక్స్ట్ ఫంక్షన్ అండి, కొంచెం లేట్ అయింది. లేట్ అయిందా? అవును సార్. పోనీలే, నాకు అందరు ఇలాంటి కాంపౌండ్ లో దొరుకుతున్నారా? మరి మన చదివా వాళ్ళది. అబ్బబ్బబ్బా. బాగా వీక్నెస్ మీద దెబ్బ కొడేస్తున్నారా మీరు? పోన్లే, నెక్స్ట్ ఎవడొచ్చాడు సార్ ఏమోరా, నాకు డౌట్ గా ఉందిరా. పిలిచి రావాలండి. తీసుకురా, మరి ఏం చేస్తా, తప్పదా, డాక్టర్ పొజిషన్ తీసుకున్నాను కదా. సరే సార్. డాక్టర్ గారు కడుపు నొప్పి వచ్చేస్తుందండి బాబు. బాబు నించండి. అదే చూస్తున్నా. ఏంటి కింద పెద్దది? ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఏమీ లేదు డాక్టర్ గారు. రాత్రి మా ఆవిడ పక్కన మావచ్చి ఇంటికి ఫంక్షన్కి వెళ్ళిందండి. అక్కడ మిగిలిపోరు బిర్యానీ, కొద్దిగా అరటిపళ్ళు, చిన్న చిరాబీ మొక్క అవన్నీ తెచ్చిందండి. నేను ఉండలేక అవన్నీ తినేసానండి. అవన్నీ చాలక అతను మజ్జిగ తాగేశానండి. మజ్జిగ ఇంకా అప్పటి నుంచి నాకు ఒకటే నొప్పి అండి డాక్టర్ గారు. నువ్వు ఒకటి తినడం మర్చిపోయారా? ఏదండి డాక్టర్ గారు? అంటుకోండి. నువ్వు ఎప్పుడు తిండిపోవాలేట నీకు? అందుకే నేను చూడాలి పొట్ట ఎలా ఉందో. ఓకే ఓకే, అయితే నీకు ఒక టాబ్లెట్ ఇస్తాను రా. కొంచెం తొందరగా ఇవ్వండి డాక్టర్ గారు. ఉండలేకపోతున్నానండి బాబు. ఒరే సొలుసాయి, చెప్పండి బాబు కర్రాంబిబిఎస్ గారు. 3 రోజుల క్రితం సొరుగులో మిగిలిపోయిన మాత్రం ఒకటి పెట్టాను రా. దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కదండి. మనం ఇచ్చి మాకు ఒక రోజు వస్తే చాలు. పంపు పడుతుందండి బాబు. తెలుస్తుంది ఇక్కడికి వస్తుంది. ఏరా ముఖం కడుగుతున్నా ఏడ్రా? నేను ముఖం సంక్రాంతికి అడిగానండి, మళ్ళీ ఈ సంక్రాంతికే కడుగుతానండి బాబు. ఏదండి డాక్టర్ గారు ఇది ఎలా పంపు కొడుతుంది? మిగతా మాత్రలో పోస్ట్ లో పంపించరా? సరే సార్ పంపిస్తున్నాం. పదండి బాబు. మన ప్రస్తుత పూర్వ విద్యార్థులు వెల్కమ్ కోలాటం టీమ్. ఏపువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది. ఏపువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది. అందైన చేతి కింద సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరల చందమామ ఎవరమ్మ? ఆడున్న సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎగబూసింది. అమ్మ తరాల గుండెలన్నీ పోయి దసరాన్ని సీత కన్నా చుట్టని ఒప్పున పూలు
పిల్ల